నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భాను ప్రకాష్, యోగా ఆచార్య. ఇవాల్టి కార్యక్రమంలో మనం మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యల్లో ముఖ్యమైనది స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ మొటిలిటీ, వీర కణాల యొక్క ఉత్పత్తి, అలాగే వాటి యొక్క సామర్థ్యం, ఫర్టైల్ చేసే సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈరోజు మనం యోగాలో ఏం ప్యాకేజ్ ఉందో తెలుసుకుందాం. మొదటగా అసలు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎందుకు వస్తాయి? అంతా బాగానే ఉంటాం, ఎరెక్షన్ బాగుంటుంది, స్పర్మ్ బాగుంటుంది, కౌంట్ బాగుండొచ్చు, స్టిల్ మొటిలిటీ కూడా సమస్యలు రావచ్చు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఇవాళ రోజుల్లో సెడెంటరీ లైఫ్ ఒకటి, తర్వాత ఏసీ ఎన్విరాన్మెంట్, పూర్తిగా ఏసీ ఎన్విరాన్మెంట్, సెంట్రలైజ్డ్ ఆఫీసెస్, తర్వాత పొల్యూషన్ ప్రాబ్లం, ఇంప్రాపర్ డైట్, స్ట్రెస్, మెయిన్లీ స్ట్రెస్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మగవారికి ఇవే ఎక్కువ సమస్యలు. అంతా బాగుంటుంది, కానీ కౌంట్ విషయంలో వచ్చేసినప్పుడు కౌంట్ తగ్గచ్చు, లేదా కౌంట్ బాగున్న మొటిలిటీ, ఫర్టైల్ చేసే అంత సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు ఒకసారి. సో వాటిని పెంచుకోవడం కోసం ఈరోజు మనం యోగా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇందులో ముఖ్యంగా ఇవన్నీ బాగున్నా చేస్తున్న ఒకసారి సమస్యలు ఎందుకు వస్తాయంటే, డైట్ విషయంలో మీరు తీసుకున్న మంచి డైట్ తీసుకున్నా కూడా అది కన్వర్ట్ అవ్వాలి అంటే, స్పర్మ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే అది మెటబాలిజం బాగా సెటరేట్ అవ్వాలి. పూర్తిగా మీరు తీసుకున్న గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ డైట్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్, ఇవన్నీ కలగలిపి పూర్తిగా మళ్ళీ విడిపోవాలి, డైజెషన్ బాగా అవ్వాలి. తర్వాత మళ్ళీ శరీరంలో అవి ధాతువులుగా తయారవ్వాలి, సప్త ధాతువులుగా. సప్త ధాతువుల్లో రక్త మాంస మజ్జ ఇలాంటి ధాతువుల్లో శుక్ర అనేది ఒక ధాతువు, ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఆ స్టేజ్కి వెళ్ళాలి మెటబాలిజం. కాబట్టి ఫస్ట్ గ్లూకోజ్గా తయారవ్వాలి, గ్లూకోజ్ నుంచి ప్రోటీన్గా తయారవ్వాలి, తర్వాత హార్మోన్స్ బాగా రిలీజ్ అవ్వాలి, అప్పుడు మనకు స్పర్మ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్పర్మ్లో కూడా ఇదంతా బాగా మన ఫిజికల్ యాక్టివిటీ, మన స్ట్రెంగ్త్, ప్రాణశక్తి, ఇక్కడ ప్రాణశక్తి పెరిగే కొద్దీ స్పర్మ్లో మొటిలిటీ పెరుగుతుంది. మొటిలిటీ అంటే ఇక్కడ స్విమ్మింగ్ వెళ్ళి ఓమ్ని ఫర్టైల్ చేయాలి స్పర్మ్, అందులో ఒక్కటే చేస్తుంది. మగవారికి ప్రత్యుత్పత్తి సమస్యలు ఇవి ఎక్కువ అవుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో ఏసీ ఎన్విరాన్మెంట్ అవాయిడ్ చేయండి అండ్ బాగా యోగా ప్రాక్టీస్ చేయండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం సాధనలోకి వెళ్దాం. ముందుగా క్లీన్సింగ్ ప్రొసీజర్స్ ప్రాక్టీసెస్ చేయాలి మనం. క్రియా ప్రాణాయామ, కపాలభాతి, భస్త్రిక, ఓకే, తర్వాత ముద్ర, తర్వాత ఆసనాలు. చంద్రభేదన్ కపాలభాతి. Close right nostril, breathe out stomach in with left nostril. Let's ready, start. Breathe out stomach in, breathe out stomach in, breathe out stomach in. ఒకసారి చూడండి మళ్ళీ. ఈ విధంగా 60 స్ట్రోక్స్ ఇచ్చి రిలాక్స్ ఇవ్వండి. ఎడమ వైపు శరీరాన్ని గమనించండి. 1 minute ప్రాక్టీస్, 1 minute రిలాక్స్. దెన్ అగైన్ సూర్యభేదన్ కపాలభాతి. Close left nostril and breathe out stomach in with right nostril. బాగా గమనించండి. బ్రీత్ ఓన్లీ, స్ట్రోక్స్ బాగా వదలాలి. రిలాక్స్. ఈ విధంగా 60 స్ట్రోక్స్ వరకు చేయండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. తొందరపడి చేయొద్దు, స్పీడ్గా చేయకూడదు. స్ట్రోక్స్కి స్ట్రోక్కి గ్యాప్ ఉండాలి. 1 second ఒక స్ట్రోక్ ఇవ్వండి. 1 minute 1 minute. తర్వాత కపాలభాతి. ఇప్పుడు కపాలభాతి. ఈ విధంగా స్ట్రోక్స్ 60 స్ట్రోక్స్ నుంచి 100 స్ట్రోక్స్, 200 స్ట్రోక్స్ ఇచ్చినా కూడా మనకు ఏ మాత్రం అలుపు సొలుపు లేకుండా చేస్తేనే అది కరెక్ట్ అనమాట. సో సెకండ్కి ఒకటి ఇవ్వండి, తొందరపడి చేయొద్దండి. ఇన్హేల్ ఎక్సెల్ పోవద్దు, ఇక్కడ ఓన్లీ ఎక్సెల్ చేస్తుండాలి. బ్రీత్ అవుట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే మొత్తం బయటకు పంపించేయాలి. చూడండి. రిలాక్స్. అబ్జర్వ్ ద బ్రెయిన్. ముఖ్యంగా అతి ముఖ్యంగా స్పర్మ్ కౌంట్, స్పర్మ్ బాగా డెవలప్ అవ్వాలంటే బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవ్వాలి. దానికి బాగా మంచి
proper blood supply, proper oxygen supply, proper nutrient supply, everything will be count in case of fertility, right? Now కపాలభాతి ద్వారా సర్వ ఆది వ్యాధి నివారణ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి, ఎంటీ స్టమక్తో, ఖాళీ కడుపుతో చేయండి. పొద్దున చేయాలి, సాయంత్రం చేయాలి, కంపల్సరీగా కపాలభాతి. కేవలం ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సమస్యలే కాదు, అందరూ చేయాలి ఆరోగ్యంగా బాగా ఉండాలంటే. భస్త్రికా ప్రాణాయామ ద్వారా శరీరంలో ఆక్సిజన్ బాగా వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. హైపర్ వెంటిలేషన్ క్రియేట్ అవుతుంది భస్త్రికా ప్రాణాయామం ద్వారా. హైపర్ వెంటిలేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఎందుకంటే ఒక రూమ్ తీసుకుందాం, రూమ్ నుంచి గాలి ఇటుపక్క వచ్చింది, ఇటుపక్క బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక చోట బ్లాక్ అయ్యింది అనుకోండి, వచ్చేది ఉంది సరే బయటికి వెళ్ళాలి కదా, వేస్ట్ గాలి. సో ఎప్పుడైతే ఈ వేస్ట్ గాలి బయటకు వెళ్తుందో శరీరంలో ఫ్రెష్ ఎయిర్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. భస్త్రికా విల్ డూ ఇట్. నా భస్త్రికా ప్రాణాయామం చేద్దాం, రైట్? ఒక సెల్ లోపల ఈ జెనెటికల్ కోడ్ ఉంటుంది చూసారా, డిఎన్ఏ మెయింటెనెన్స్. ఇది ఎంత బాగా జరుగుతుంటే అంత స్పర్మ్ అంత బాగా క్వాలిటీ ఉంటుందండి. పిల్లలు పుట్టినప్పుడు కూడా ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భస్త్రికా ప్రాణాయామ, రైట్? ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ exhale, inhale, exhale. రిలాక్స్. ఈ విధంగా స్ట్రోక్స్ 60 స్ట్రోక్స్ 40 to 60 స్ట్రోక్స్ ఇవ్వండి. మ్యాక్సిమం 40 ఇచ్చినా చాలు. ఇన్హేల్ వెళ్తున్నప్పుడు పైకి చేతులు తీసుకోండి, ఎక్సేల్ చేసినప్పుడు చేతులు కిందకి తీయండి, ఇలాగ ఛాతి ఓపెన్ చేయండి. తద్వారా పూర్తిగా పాయిజనస్ గ్యాస్ అన్ని బయటికి ఎక్స్పెల్ చేసే అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోండి. 40 స్ట్రోక్స్ చేయలేరు ఒక్కోసారి, 20 స్ట్రోక్స్ అయినా పర్వాలేదు. మధ్యలో కాళ్ళు ఇట్లా చేతులు వదిలేయకుండా చేతులు ఓపెన్ చేయండి. బ్యాక్ స్ట్రైట్, నెక్స్ట్ రైట్. దిస్ ఈస్ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా, రైట్? బ్యాక్ స్ట్రైట్, నెక్స్ట్ రైట్. శరీర అంతరం లోపల గమనించండి. సేమ్ సాధన ఒకటే టైంలోనే, కానీ ఎప్పుడు రిజల్ట్ బాగా వస్తుందంటే ఈ విధంగా చేసినప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రాణాయామం చేసినప్పుడు స్పెషల్లీ మీరు యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. సూర్యభేదన ప్రాణాయామ చేద్దాం. సూర్యభేదన ప్రాణాయామ ద్వారా మనకు శరీరంలో సూర్యనాడి జాగృత అవుతుంది. తద్వారా ఫస్ట్ ఒబేసిటీ కానీ, ఇంప్రాపర్ మెటబాలిజం కానీ, తర్వాత A to Z అన్నీ సెటరేట్ అవుతాం, మనకి యాక్టివ్గా ఉంటాం. తర్వాత చంద్రభేదన ప్రాణాయామం, ఇవి రెండు బ్యాలెన్స్ సపరేట్ జాగ్రత్త చేసి తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. నో బ్యాక్ స్ట్రైట్, నెక్స్ట్ రైట్. సూర్యభేదన ప్రాణాయామ, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సెల్. ఓన్లీ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సెల్ చేయాలి. చూడండి ఒకసారి. లెఫ్ట్ ఎక్సెల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సెల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సెల్. ఈ విధంగా 50 కౌంట్స్ చేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. తర్వాత చంద్రభేదన ప్రాణాయామ. చంద్రభేదన ప్రాణాయామం ద్వారా మీకు వీర్యం స్టోర్ అవ్వడానికి కానీ, వీర్య వృద్ధి అవ్వడానికి సిగ్నల్ బ్రెయిన్ నుంచి మీకు ఈజీగా సెటరేట్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్ నుంచి. చూడండి, లెఫ్ట్ ఇన్హేల్ తీసుకోవాలి, రైట్ ఎక్సేల్, left inhale, right exhale, left inhale, right exhale. ఈ విధంగా 50 కౌంట్స్ చేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇది చంద్రభేదం ప్రాణాయామ అండ్ సూర్యభేదం ప్రాణాయామ. ఇవి రెండు చేసిన తర్వాత సపరేట్ అప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామ చేయాలి. చూడండి, నాడీ శుద్ధి ప్రాణాయామ శరీరంలో 72,000 నాడులు పూర్తిగా అన్ని నర్వ్స్ అన్ని యాక్టివ్ అవ్వడానికి, ప్రాణశక్తి పెంచడం కోసం, కంటి చూపు మెరుగవడం కోసం, ప్రాణశక్తి అంటే వీర్యశక్తి కూడా పెరగడం కోసం
మీకు ఈ నాడీ శుద్ధి ప్రాణాయామ ద్వారా లభిస్తుంది. మొటిలిటీ బాగా పెరగాలంటే నాడీ శుద్ధి ప్రాణాయామ. నౌ లెఫ్ట్ ఇన్హేల్, చూడండి, రైట్ ఎక్సేల్, దెన్ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఈ విధంగా లెఫ్ట్ ఇన్హేల్ తీసుకోవాలి, రైట్ ఎక్సేల్ చేయాలి, రైట్ ఇన్హేల్ చేసుకోవాలి, లెఫ్ట్ ఎక్సేల్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర అంటారు ఇది. సో దీని ద్వారా మీకు ఏకాగ్రత లభిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర పెట్టడం వల్ల. రైట్ హ్యాండ్ విష్ణుముద్ర పెట్టుకోండి. ఈ 2 బటన్ వేలు, చూపుడు వేలు, మధ్య వేలు 2 కలిపి ఇలాగా తంబుతో తర్వాత ఉంగరపు వేలుతో రింగ్ ఫింగర్ అండ్ తంబు మార్చుకోవాలి. లెఫ్ట్ ఇన్హేల్, తర్వాత ఇటు క్లోజ్ చేసి రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఈ విధంగా 10 నిమిషాలు చేయండి ప్రాక్టీస్. లాస్ట్లో లెఫ్ట్ సైడ్ ఆపేసిన తర్వాత బ్రహ్మాంజలికి రండి. నాడీ శుద్ధి ప్రాణాయామంకి రిలాక్సేషన్ బ్రహ్మాంజలి. ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టండి, 2 బటన్ వేలు ఆంచండి, నాభికి స్పర్శించండి, అరచేతులు ఇట్లా నాభికి స్పర్శించండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, మెడిటేటివ్ పోస్చర్ అండి ఇది. నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్న 72,000 నాడులు శుద్ధి అవుతాయి. హై బీపీ, లో బీపీ, హార్ట్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది. మనశ్శాంతి, ప్రశాంతి కలుగుతుంది. డిప్రెషన్ తగ్గిపోతుంది, యాంగ్జైటీ తగ్గిపోతుంది. రక్తం శుద్ధి అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, ప్రాణశక్తి పెరుగుతుంది. అదే ప్రాణశక్తి ద్వారా మీరు చూస్తారు, మాట్లాడతారు, భోంచేస్తారు, నడుస్తారు, పరిగెత్తగలుగుతారు. ప్రాణశక్తి పెంచే కొరకు నాడీ శుద్ధి ప్రాణాయామ అభ్యాసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి, ఎంటీ స్టమక్. ఓం. ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం. తర్వాత కొంతసేపు లెగ్ ఎక్సర్సైజ్ ఇందాక చూపించాను కదండి, లెగ్ ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ సెటరేటింగ్ లాగా సుఖాసనలోకి రండి. ఎందుకంటే కంటిన్యూ ప్రాక్టీస్ చేయలేము, బాడీ సహకరించాలి మనకు. కాబట్టి అది అయిపోయిన తర్వాత లెగ్ ఎక్సర్సైజ్, మళ్ళీ ఉజ్జయి ప్రాణాయామ, లాస్ట్ ప్రాణాయామ. ముద్ర కంటే లాస్ట్ ప్రాణాయామం మనం ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. గాలి తీసుకోండి దీర్ఘంగా, హోల్డ్ చేయండి లోపల 5 seconds. 1 2 3 4 5. ఎక్సేల్, హోల్డ్, బ్రీత్ అవుట్ సైడ్. 1 2 3 4 5. మళ్ళీ తీసుకోండి, గాలి తీసుకోండి. 1 2 3 4 5. ఎక్సేల్. 1 2 3 4 5. గాలి తీసుకోండి, హోల్డ్ చేయండి లోపల. అంతర్కుంభక్ అంటారు దీన్ని, లోపల ఉంచడాన్ని. మళ్ళీ బాహ్య కుంభక్, హోల్డ్, బ్రీత్ అవుట్ సైడ్. ఈ విధంగా 10 minutes చేయండి. తర్వాత బ్రహ్మాంజలి. ఎడమ చేపైన కుడి చేపట్టండి, 2 బటన్ వేలు టచ్ చేయండి, నాభికి స్పర్శించండి. బ్రహ్మాంజలి రిలాక్సేషన్ పొజిషన్ ఫర్ ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం ద్వారా దగ్గు, ఆయాసం, ఉబ్బసం తగ్గిపోతాయి. న్యూమోనియా, బ్రాంకైటిస్ కంట్రోల్ అయిపోతుంది. ధైర్యం, సాహసం, ఉత్సాహం లభిస్తుంది. హార్ట్, లంగ్స్ స్ట్రాంగ్గా పనిచేస్తాయి. అంతర్కుంభక్, బాహ్య కుంభక్ మరియు కేవల్ కుంభక్ ద్వారా మన ఆయుష్ పెరుగుతుంది. ఉజ్జయి ప్రాణాయామ అభ్యాసం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. కానీ ఖాళీ కడుపుతో చేయాలి. అర్థమైంది కదండి. ఉజ్జయి ప్రాణాయామ ఎంత ఫెసిలిటీ ఉంచడండి. పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఎక్కడైనా అంటే ఏసీ ఎన్విరాన్మెంట్, అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేయొద్దండి. బాగా వెంటిలేషన్ ఉండాలి. జోరుగా గాలి వస్తున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొద్దు. టెన్షన్గా ఉన్నప్పుడు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొద్దు. ఇది ప్రాణాయామం ప్రాక్టీస్. నా ఇప్పుడు ముద్రాస్ అండ్ బంధాస్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాక్టీస్ ఇన్ఫర్టిలిటీ. అశ్విని ముద్ర. అశ్విని అంటే గుర్రం, హార్స్. సో హార్స్ ఏం చేస్తుందంటే యానల్ మజిల్ ఉంటుంది కదా, యానల్ మజిల్ని కాంట్రాక్ట్ చేస్తుంటుంది, రిలీజ్ చేస్తుంటుంది. చూడండి, హెచ్పి పవర్. ఏదైనా మిషన్ని మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు హార్స్ పవర్ అంటారు, రైట్? హార్స్ పవర్ ఎందుకు కొలమానం? సో పవర్ ఏ దేనికైనా సరే, మనిషి కూడా పవర్ ఉంటుంది కదా. సో ఈ హార్స్ పవర్ అని కౌంట్ చేస్తారు, 10 HP 20 HP అలాగా. సో అశ్విని ముద్ర ద్వారా మనకు కూడా ఆ హార్స్ పవర్, మనలో కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మూలాధార చక్రంకి మనకి ఒక పవర్ ఉంటుంది, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం. సో ఈ హార్స్ పవర్ మెయిన్లీ స్వాదిష్టాన చక్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ సమస్యలు అన్నీ స్వాదిష్టాన చక్ర యొక్క డిప్లీషన్ వల్ల, అంటే దాని పనితీరు తగ్గడం వల్ల అక్కడ
అక్కడ ప్రాణశక్తి వెళ్ళట్లేదని అర్థం. సో ప్రాణాయామ ద్వారా ప్రాణశక్తి అంటే కపాలభాతి భస్త్రిక అన్ని ద్వారా శుద్ధి అవుతుంది. తర్వాత ఈ ముద్ర ద్వారా అక్కడ ప్రాణశక్తి దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది అన్నమాట ఈ ప్రాక్టీస్ అశ్విని ముద్ర. చూడండి. సో యానల్ మజిల్ని బాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ పెట్టుకోండి. 2 చేతులు జ్ఞాన ముద్ర. మొత్తం కాంట్రాక్ట్ చేయండి పెరినియంని, ఎంటైర్ యానల్ మజిల్ అంతా. మళ్ళీ రిలీజ్ చేయండి. ఒకసారి చూడండి. ఇందులో మీకు బయటకు ఏం కనిపించదండి, లోపల సైకిక్ ప్రాక్టీస్ అండి ఇది. లాగండి వదలండి, లాగండి వదలండి. యానల్ మజిల్ పూర్తిగా పెరినియం యానల్ అంటే గుదా మార్గం దగ్గర చుట్టుపక్కల ఉన్న కొలతలు 3-4 ఇంచులు మొత్తం ఎంటైర్ పార్ట్ అంతా పూర్తిగా పైకి లాగాలి వదలాలి, పైకి లాగాలి వదలాలి. ఇది అశ్విని ముద్ర. అశ్విని ముద్ర ద్వారా మీకు సెక్స్ పవర్ పెరుగుతుంది, ఇన్ఫర్టిలిటీ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి, వీర్య కౌంట్ అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే స్వాదిష్టాన చక్రం ఆటోమేటిక్గా జాగృత అవుతుంది, దాని సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సో ఈ విధంగా 50 కౌంట్స్ నుంచి 100 కౌంట్స్ వరకు చేయొచ్చు. ఇది ఎప్పుడైనా చేయొచ్చండి, ఎనీ టైం చేయొచ్చు. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సమస్యలు తప్పించుకోవద్దు, నాకు ఆ టైం లేదు ఈ టైం లేదని. రైట్. నా అశ్విని ముద్ర తర్వాత మూల బంద్ ముద్ర తర్వాత ఇప్పుడు మనం బందాస్ చేద్దాం. ఎనర్జీ ప్రొడ్యూస్ చేసాం, సో దీన్ని లాకౌట్ చేసేద్దాం. మూల బంద్, ఉడ్యాన బంద్ అండ్ జలంధర్ బంద్. సో మూల బంద్ అంటే మలరంధ్రం దగ్గర ఉన్న మజిల్ అంతా పైకి లాగి లాకౌట్ చేయాలి. ఇందాక తీసుకోవడం వదలలేం కదా, ఇలా ఇప్పుడు అట్లా కాదు, పూర్తిగా లాగేసి పైకి అట్లా పెట్టుకోవాలి. రైట్. తర్వాత ఉడ్యాన బంద్, పొట్ట గాలి వదిలేసి పొట్ట పూర్తిగా లోపలికి తీసుకోవాలి. జలంధర్ బంద్, నెక్ లాక్ చేయడం. సో ఒకసారి చూడండి 3. ఒకటి ఫస్ట్ సింగిల్గా చేద్దాం. గాలి తీసుకొని మూల బంద్ లాక్ చేయండి. పవర్ అంతా పైకి వెళ్తున్నట్టు మీకు తెలుస్తుందండి. దెన్ రిలీజ్. తర్వాత ఉడ్యాన బంద్, గాలి బయటికి పూర్తిగా ఎక్సేల్ చేసి పొట్ట లాగేసుకోండి. చూడండి ఈ విధంగా పొట్ట ఎంత లోపలికి వెళ్తుందో. ఉడ్యాన బంద్ ద్వారా మీకు మణిపూర చక్రం జాగృత అవుతుంది, యాక్టివ్గా ఉండగలుగుతారు. అండ్ స్వాదిష్టాన చక్రం కూడా స్టిమ్యులేషన్ లభిస్తుంది. ఈ మాత్రం పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు జలంధర్ బంద్. శ్వాస తీసుకుంటూ, ఇక్కడ ఇందాక ఉడ్యాన బంద్లో శ్వాస బయటికి వదిలేసి చేసాం. ఇప్పుడు జలంధర్ బంద్లో నెక్ శ్వాస తీసుకొని నెక్ లాక్అవుట్ చేసేద్దాం. రైట్. శ్వాస తీసుకోండి. మళ్ళీ స్ట్రైట్గా వచ్చి నార్మల్ బ్రీత్ తీసుకోండి. ఇది జలంధర్ బంద్. ఇప్పుడు ఈ 3 కలిపి ఒకసారి చేసేస్తే త్రిబంధ ప్రాణాయామం అంటారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు. బట్ ఇవన్నీ సెటరేట్ కావాలంటే ఈ కపాలభాతి భస్త్రిక చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి మళ్ళీ. త్రిబంధ ప్రాణాయామ, శ్వాస తీసుకుని శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి ఫస్ట్ మూల బంద్, తర్వాత ఉడ్యాన బంద్, తర్వాత జలంధర్ బంద్. మళ్ళీ పైకి వచ్చేసి అన్ని లాక్స్ అన్ని రిలీజ్ చేసాయి. లాక్అవుట్ సిస్టమ్ అంటారు ఇది బందాస్ అంటే. రైట్. ఏ చక్రం దగ్గర ఉన్న ఒక పార్ట్స్ని లాక్ చేసేస్తే ప్రాణశక్తి అక్కడ లాక్ అయిపోతుంది. సో అక్కడ ఉన్న చక్రం జాగృత అవడం వల్ల మనం పవర్ఫుల్గా తయారవుతాం. దిస్ ఈజ్ త్రిబంధ ప్రాణాయామ. ఇప్పుడు చిన్నపాటి ఆసనాలు 2-3 ఆసనాలతో మనం ఈ ప్రాబ్లమ్ని దూరం చేసేసుకుందాం. ఉత్తాన పాదాసన అండ్ పవనముక్తాసన, నావాసన. రైట్. ఉత్తాన పాదాసన చూసుకోండి. రైట్ లెగ్ అప్ 30 degrees, 60 degrees up, 90 degrees up, 60 degrees down, 30 degrees down. Relax. Direct 90 degrees now. Inhale. మీరు 30 seconds ఉండండి ఈచ్ యాంగిల్లో. Slowly down. Now left leg. 30, 60, 90. Then 60, 30, slowly down. తర్వాత డైరెక్ట్ 90 degrees. Inhale. 30 seconds వరకు ఉంచండి మీరు. స్లోలీ డౌన్. మళ్ళీ 30 బోత్ లెగ్స్ 30 degrees అప్. చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దండి. 60 degrees. అంటే స్లోగా చేస్తే ఏం పర్వాలేదు, సింగిల్ లెగ్, అందుకే చెప్తున్నాను మీకు. డైరెక్ట్ 90 degrees. అండ్ విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా బోత్ లెగ్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ సింగిల్ లెగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మోయగలిగినప్పుడు మాత్రమే చేయాలి మీరు.
దీని ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడ కంప్రెషన్ అయ్యి ప్రెషర్ పెరిగి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయండి. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్ని ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న చక్రకి ఆటోమేటిక్గా స్టిమ్యులేషన్స్ వస్తాయి, ఫ్యాట్ కరిగిపోతుంది బొజ్జ అంతా. చేతులు బాగా ఫోమ్గా పెట్టుకోవాలి, చేతులు సపోర్ట్ తీసుకోకూడదు, మోకాలు బెండ్ చేయకూడదు, స్లోలీ డౌన్. ఇది అయిపోయిన తర్వాత శవాసనలో కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ పవన ముక్తాసన చేద్దాం. రైట్, పవన ముక్తాసన బోత్ లెగ్స్ కంటే ముందుగా మనము సింగిల్ లెగ్ చేస్తూ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాక్టీస్కి చాలా ఒక్కొక్కటి ప్రాముఖ్యత ఉంటుంది. మనం బోత్ లెగ్స్ చేస్తున్నాం, బట్ సింగిల్ లెగ్ ఈ ప్రకారంగా చేయాలి. తర్వాత మళ్ళీ ఇలా. సో ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. పవన ముక్తాసన ఇలా రిలాక్స్ అయిపోయి తర్వాత డైరెక్ట్ పైకి అప్ చేద్దాం. ఎక్సెల్ చేస్తూ పైకి రావాలి. అలా సింగిల్ లెగ్ చేయడం వల్ల మీకు ఈజీగా స్ట్రాంగ్గా తయారవుతాయి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఎక్సెల్ చూడండి, గడ్డం పైకి రావాలి, మోకాళ్ళ పైకి. ఇక్కడ చిన్నపాటి బ్రీత్ తీసుకోండి ఇలాగా. అప్పుడు తర్వాత నార్మల్ బ్రీతింగ్ రండి, స్లోలీ రిలాక్స్. తర్వాత నావాసన. ఇప్పుడు చూసాం కదా, పవన ముక్తాసన అయిపోయింది, ఉత్తాన పదాసన అయిపోయింది, నావాసన. చూడండి, నౌకాసన కూడా అంటారు. స్లోలీ ఇట్లా లిఫ్ట్ చేస్తూ గాలి తీసుకొని లిఫ్ట్ చేయండి. ఇదిలో నవాసన, నాకాసన. షివరింగ్ అవుతుంది, వైబ్రేటర్స్ కొనక్కర్లేదు, మనం పొట్ట తగ్గిపోతుంది. ముఖ్యంగా బరువు కూడా తగ్గాలి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు. స్లోలీ డౌన్. ప్రెషర్ అంతా పొట్ట మీద వచ్చేస్తుందండి. సో అక్కడున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. కొంచెం ప్రెషర్ వస్తుంది, బట్ భరించండి, ఆ తర్వాత రిలాక్స్ అయిపోతుంది. తర్వాత పరిపూర్ణ నావాసన. ఎస్, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. స్లోలీ డౌన్. సో నావాసన అయిపోయింది. తర్వాత ధనురాసన, లాస్ట్ ఆసన ధనురాసన. ఇంతకుముందు మనం ఇప్పుడే పవనముక్తాసన కూడా చేసాం, నావాసన చేసాం, ఉత్తాన పదాసన చేసాం. ధనురాసన చేద్దాం, లాస్ట్ ప్రాక్టీస్. ధనురాసనలో 2 కాళ్ళు పట్టుకోండి గట్టిగా. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇందులో అన్ని జాయింట్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్ని స్ట్రెంథెన్ చేస్తాయి. ఎలా లాగుతున్నాను? ద బిహేవియర్ ఆఫ్ ఆసన. స్లోలీ డౌన్. మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి గాలి తీసుకొని పైకి లేండి. స్లోలీ డౌన్. ఉండగలిగినంత సేపు ఉండండి, నార్మల్ బ్రీతింగ్ కావాలి. తర్వాత శశంకాసన పొజిషన్ రండి. నెమ్మదిగా పైకి లేండి. చూసారు కదండి, ఇది మన ప్రాక్టీస్ టోటల్గా. ఇందులో క్రియా ప్రాణాయామం వచ్చింది, ప్రాణాయామం కపాలపతి భస్త్రికాని, తర్వాత నాడీ శుద్ధి ఉజ్జయి ప్రాణాయామం వచ్చింది, తర్వాత ముద్రాస్, బంధాస్, ఆ తర్వాత ఫైనల్గా ఆసనాస్, తర్వాత శవాసన. టోటల్ ప్యాకేజ్ ఇదంతా. కానీ ఇవన్నిటికంటే ముఖ్యంగా శరీరాన్ని శుద్ధి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. శంఖ ప్రక్షాళన ఆసనాస్ ఉంటాయి. సో వాటర్ తాగేసి చిన్నపాటి వాకింగ్ చేసి వచ్చి మోషన్ వెళ్ళిపోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎనిమా కూడా తీసుకోవాలి. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నారు, ఒకసారి ట్రై చేయండి వెళ్ళి. ఎందుకంటే కంప్లీట్ బబల్స్ అన్ని ఎంటీ చేసేసుకున్న తర్వాత మీరు తీసుకునే ఫుడ్ అంతా న్యాచురల్గా మీకు సహజంగానే బాగా అబ్జర్వ్ అవుతుంది, డైజెషన్ బాగుతుంది. ఆల్రెడీ యోగా చేస్తుంటారు మీరు రెగ్యులర్గా, సో అది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎనిమా ఒకసారి తీసేసుకోండి. తర్వాత స్టీమ్ బాత్ తీసుకోండి, ఎందుకంటే వేస్ట్ అంతా స్వెట్ అవుట్ అయిపోయిందంటే వేస్ట్ మ్యాక్సిమం లోడ్ ఉండడం వల్లనే మనకు ఫ్రెష్ న్యూట్రియంట్స్ బాడీకి అందం. కాబట్టి స్టీమ్ బాత్ కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత స్ప్రౌట్స్ బాగా తినండి, అండ్ బ్రౌన్ రైస్ బాగా తీసుకోండి వీలైతే. అంటే రైస్లోనే బాగా ఫైబర్ ఉన్న రైస్ తీసుకోవాలి. తృణధాన్యాలు, హోల్ గ్రెయిన్స్ అంటారు, ఫుల్గా బాగా తినాలి. అండ్ చిక్కుడు ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ బాగా తీసుకోవాలి ఇన్ఫర్టిలిటీ సమస్యలు తగ్గాలంటే. వీర బాగా వృద్ధి అవుతుంది దాని ద్వారా. సో ఇదండి మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ వెజ్ అంటిల్ సక్సెస్ మీకు వచ్చేంత వరకు ఓన్లీ వెజిటేరియన్గానే ఉండండి, ఓకే? ఆ తర్వాత మీ ఇష్టం, నాన్ వెజ్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. బట్ అంటిల్ సక్సెస్ అంటే ఈ వీర్య వృద్ధి అవుతుంది దీంట్లో. ఎందుకంటే వెజిటేటివ్ ప్రోటీన్లో మీకు అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది ఇవాళ యోగా ఆరోగ్య కార్యక్రమం.
రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.